వెల్కమ్ టు అవర్ అనూప ఛానల్. ఈరోజు సుభాషితాలు అనే ఒక శీర్షిక నుంచి ఒక వేమన పద్యం చెప్పుకుందాం. తప్పులెన్నువారు తండోపతండంబు నుర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరగరు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు చదువుకున్నప్పటికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చాలా సింపుల్ పద్యం అయినప్పటికీ ఆచరిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. వేమన గారు విషయాన్ని చాలా సూటిగా చెప్పడంలో చాలా దిట్ట. కట్టే కొట్టే తెచ్చే అన్న విధంగా చాలా సింపుల్గా చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు ఈ పద్యంలో. సో ఇప్పుడు దాని యొక్క భావంలోకి వెళ్తే, తప్పులెన్నువారు తండోపతండంబు అంటే మన డైలీ రొటీన్ లైఫ్లో మనం చూస్తూనే ఉంటాం. మన తప్పులని మనతో సహా మనం ఇతరులలోని తప్పులనే ఎంచుతాం ఎప్పటికీ. కానీ మనలోని తప్పులని మనం ఎంచుకోవడానికి అసలు ఆలోచన రాదు. అందుకనే వేమన గారు అన్నారు చూడండి, తప్పులెన్నువారు తండోపతండంబు అంటే నీలో తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, అది తప్పు ఉంది అని ఉచిత సలహాలు ఇవ్వడం, తప్పులు ఎంచటం, ఇట్లా ఎంచటంలో చాలా మందిని చూస్తాం. నుర్వి జనులకెల్లా నుండు తప్పు అంటే నీతో నాతో కలిపి అందరికీ, భూమి మీద ఉన్న జనాలందరి లోపల తప్పులు ఉంటాయి. సో తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు అంటే ఎవరైతే ఇతరులలో తప్పులు ఎంచుతున్నారో వారు చేసే వారి స్వయం తప్పులను, వారు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు, వారు చేసే తప్పులను వాళ్ళు ఎరగరు. ఎప్పుడు ఇతరులలోని తప్పులు ఎంచడానికే చూస్తుంటారు. విశ్వదాభిరామ వినురవేమ అని ఎంత అద్భుతంగా చెప్పారు. దీని యొక్క అంతరార్థం ఏంటంటే, మన మనస్సు, అందరిలో ఉండే మనస్సు ఎప్పుడు చంచలమై ఇతరులలో ఉండే తప్పులను ఎంచడానికే ట్రై చేస్తుంది తప్ప నీ మనసులో నీ తప్పులు అని ఎప్పుడూ ఒప్పుకోదు. సో ఈ సత్యాన్ని ఎవరికి వారే గ్రహించుకొని బయటి వైపు ఉన్న మన ఆలోచనని మన అంతర్ముఖం అంటే మన వైపుకు తిప్పుకొని మనలోని దుర్గుణాలను, మనలోని తప్పులను మనమే ఎంచుకుంటే ఆటోమేటిక్గా అవి కరెక్ట్ అయ్యి మన జీవితం మారిపోతుంది. విషయం చిన్నది, పద్యం చిన్నదైనా చాలా అద్భుతమైనది. సో దీన్ని తెలుసుకొని ఆచరించండి. దయచేసి ఇతరులలో తప్పులు ఎంచే బదులు మీ తప్పులను ముందు మీరు గుర్తించండి. నమస్కారం.